అందరికీ నమస్కారం. నేను మీ మిన్ను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన తెలుగు ఫ్యామిలీస్‌లో చికెన్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరూ ఉండరు. ఈరోజు నేను మీకు 3/4 కేజీ చికెన్‌ని పక్కా కొలతలతో ఎలా వండాలో ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకి చూసేయండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 3 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 3 పచ్చిమిర్చీలు, కాస్త కొత్తిమీర. వీటిని చక్కగా తరిగి ఒక ప్లేట్లో సిద్ధం చేసుకొని ఉంచేసుకోండి. ఇప్పుడు 3/4 కేజీ చికెన్ తీసుకొని 1కి 2 సార్లు నిమ్మకాయ కాస్త ఉప్పు వేసి కడగండి, బాగా కడగండి. కడిగిన తర్వాత నీట్గా వాటర్ అంతా వంపేసి కొంచెం నూనె, ఉప్పు, కారం వేసేసి కలిపి ఒక అర్ధగంట పాటు అలా ఉంచేయండి. దీని వలన ముక్క అనేది చాలా ఫ్లేవర్గా మారుతుంది. నేను చూపించిన ఈ మసాలా దినుసులు సిద్ధం చేసేసుకోండి. తర్వాత ఒక కడాయి పెట్టేసి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసేయండి. నాన్ వెజ్కి కొంచెం చికెన్ ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే చికెన్తో ఉడికితేనే నీసు వాసన అనేది పోతుంది. ఇప్పుడు పోపు వేసుకోండి. మసాలాలు మనం తరిగి పెట్టుకున్న ముక్కలన్నీ వేసేసి ఉల్లిగడ్డలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా చక్కగా ఫ్రై చేసుకోండి. టేస్ట్ అంతా దీని మీదే ఆధారపడి ఉంటుంది. ఉల్లిపాయలు చక్కగా మగ్గినాక మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసేయండి. వేసినాక హై ఫ్లేమ్లోనే కొంచెం సేపు మంట ఉంచేసి కలుపుతూ ఉండండి. చికెన్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయి నూనె తేలేదాకా జస్ట్ ఒక 10 మినిట్స్ ఇలా చేసేయండి. దీని వలన ముక్క తొందరగా ఉడుకుతుంది. నూనె పైకి తేలినట్టు అనిపించగానే అందులో రుచికి సరిపడా కారం గరం మసాలా వేసేసుకోండి. ఇది యాడ్ చేసుకున్నాక కలుపుతూ ఉండండి. జస్ట్ 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి ముక్కలకి మంచిగా ఫ్లేవర్ అంతా పట్టేదాకా అలానే ఉంచేసేయండి. గరం మసాలా పేస్ట్ మనం నూరి ఉంచుకుంటాం కదా, అది యూజ్ చేసేయండి. ఏం కాదు, చాలా టేస్టీగా ఉంటుంది. 5 మినిట్స్ సిమ్లో ఉంచిన తర్వాత మనము ఒక చిన్న టీ గ్లాసుడ్ వాటర్ యాడ్ చేసుకోండి. కొంచెం గ్రేవీ లాగా వస్తుంది, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మరొక 5 మినిట్స్ చికెన్ని సిమ్లో ఉంచేయండి. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. అంతే అండి, మన తెలంగాణ స్టైల్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా మీ చుట్టాలు వచ్చినప్పుడు వండి పెడితే మిమ్మల్ని ఎంతగానో మెచ్చుకుంటారో. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.